సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో మనకి ఓల్డ్ లుక్, అలాగే ఓల్డ్ డిజైన్, అలాగే ఓల్డ్ ఫీచర్స్ మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి ఈ బైక్ అనేది ఇప్పుడు మనకి రీసెంట్గా పల్సర్ 150 సిరీస్ తీసుకొచ్చారు కదా, సో అదే లుక్స్తో అలాగే దాంట్లో ఉన్న ఫీచర్స్ కూడా మనకి దీంట్లో చూసే అవకాశం అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ మనకి ఇది అవైలబుల్గా ఉంది, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ మీరు పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు కంప్లీట్గా ఒక హెల్ప్ఫుల్ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనలీ హైలైట్ ఇస్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో దీంట్లో మనకి స్ప్లిన్ సీట్ వేరియంట్ కూడా అయితే ఉంటుందన్నమాట. దీనికి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం. తర్వాత 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి రీసెంట్ గా బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ లో మనకి కొత్త లుక్స్ తో మనకి రావడం జరుగుతుంది. అంటే మనకి స్టిక్కరింగ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారనమాట. అలాగే కన్సోల్ కూడా మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో కన్సోల్ అనేది మనకి రీసెంట్ గా పల్సర్ 150 లో ఏదైతే కన్సోల్ తీసుకొచ్చారో అదే కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే స్టిక్కరింగ్ కూడా మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ మూడు తప్పితే మనకి ఇంకా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. అలాగే స్ప్లిన్ సీట్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు స్ప్లిన్ సీట్ తీసుకున్నట్టయితే కనుక దాంట్లో మనకి 2 సీట్లు అయితే ఉంటాయి. రైడర్ కి ఒకటి, పిలియన్ కి ఒకటి, 2 సీట్లు అయితే ఉంటాయి. అంతకు మించి మనకి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదని చెప్పొచ్చు. రెండు బైక్స్ లో కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ తో సేమ్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ మీరు స్ప్లిన్ సీట్ కింద తీసుకుంటే ఎక్స్ట్రా మీరు ఒక 4000 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రైస్ గురించి నేను లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం నెక్స్ట్ దీని యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, రెండింటిలో కూడా మనకి 124.4 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase 2 కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన DTSI FI ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 11.8 PS at 8500 RPM ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 10.8 Nm at 6500 RPM ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది, దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా నేను రైడ్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జర్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది ఒక 5 స్టెప్స్ అయితే మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫ్రంట్ సైడ్ 130 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి ఎటువంటి ABS అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్లో కూడా మనకి బ్లూటూత్ మోడల్లో కూడా ABS అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ దీంట్లో మనకి CBS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా కొంచెం ఎంగేజ్ అయ్యి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ మనకి దీంట్లో అయితే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్లయితే, ఫ్రంట్ సైడ్ 80/100 17 inch ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 100/90 17 inch ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చరికి 2042 mm అయితే ఉంటుందన్నమాట. అలాగే విడ్త్ వచ్చరికి 765 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చరికి 165 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. మీరు ఆన్ రోడ్ చేసిన, ఆఫ్ రోడ్ చేసిన ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే మన ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే సరిపోతుంది కాబట్టి, సో 165 ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 790 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా 5.3 and 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క క్యార్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 142 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో సైడ్ స్టాండ్, కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా క్లోజ్డ్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. సో క్లోజ్డ్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం చైల్డ్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్, అలాగే శారీ గార్డు రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా చెప్పినట్టు దీంట్లో మనకి స్ప్లిన్ సీట్ వేరియంట్ ఉంటుంది. అలాగే సింగిల్ లాంగ్ సీట్ వేరియంట్ కూడా ఉంటుంది. సో మీ కంఫర్ట్ బట్టి, మీ ఇష్టం బట్టి మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ, సీట్ యొక్క కంఫర్ట్ కానీ సో పర్లేదు, బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి క్లోజ్ టైప్ గ్రాబ్లెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 11.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం 55 నుంచి 60 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా కార్బన్
ఎడిషన్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ మంత్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి బాగా అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన మోడల్ కనుక చూసుకుంటే మనకి హై బీమ్ లో బీమ్ లో మనకి పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయొచ్చు. మనకి బ్లూటూత్ సపోర్ట్ తీసుకొచ్చారు కదా, దాన్ని ఆపరేట్ చేయడానికి మోడ్ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది బోత్ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోను అలాగే కిక్ రేట్ సపోర్ట్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీనికి కీ అయితే చూడొచ్చు, చాలా సింపుల్ గా అయితే ఉంటుంది అనమాట కీ అనేది. అలాగే నెక్స్ట్ మనం దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ లో మనకి యాజ్ యూజువల్ గా కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంటుంది, ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుంది, టైం ఉంటుంది, సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్ గా కావాల్సిన ఫీచర్స్ అన్ని మనకి సో పల్సర్ 150 ఏవైతే చూస్తామో అవన్నీ కూడా మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. అడిషనల్ గా మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్ని కూడా మనకి కన్సోల్ అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి కొత్త వెర్షన్ లో మనకి తీసుకురావడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. హెడ్ లైట్ వచ్చరికి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్ గా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది యాజ్ యూజువల్ గా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 90+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఒకటి రెడ్ కలర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ మీకు ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సీట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ సరికి 90,771 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,22,600 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. అండ్ స్ప్లిట్ సీట్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ సరికి 94,977 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి అప్రాక్సిమేట్లీ 1,27,000 వరకు ఆన్ రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబౌవ్ ఎంత సరే పే చేసి మీరు రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం దీంట్లో మనకి నియాన్ వేరియంట్ ఉంది కదా, సో నియాన్ వేరియంట్ ని అలాగే స్టాండర్డ్ వేరియంట్ కూడా కంపేర్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తమ్ముడు తెచ్చావా?